నాగవైష్ణవి. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం మందులు కాదా. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కద, దిశ నెరుగని గమనము కద. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బ్రతుకుల లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. బ్రతుకుల లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా. ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం. కూసే కోయిల పోతే కాలం మాగిందా, ఆరి ఏరి పాడే మరో పదం రాదా. మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు గద. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం.
ఒక మాస్ హీరోగా ఇండస్ట్రీనే రూల్ చేస్తున్న కాలంలో చిరంజీవి గారు చేసిన ఒక డిఫరెంట్ అయిన ఒక చిత్రం బాలచంద్ర గారితో ఆయన దర్శకత్వంలో రుద్రవీణ అన్న సినిమా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పాట, ఇళయరాజా గారి సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన రచన, ఇళయరాజా గారి సంగీతంలో నాన్నగారు పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్. మొత్తం ఈ ఈ సినిమానే యాక్చువల్ గా ఒక అద్భుతమైన ఒక ఆల్బమ్. నేషనల్ ఇంటిగ్రిటీలో కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక అద్భుతమైన ఒక సినిమా ఇది. నాగవైష్ణవి, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు పాటని. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ప్రయోజనాత్మకమైన పాట, అర్థవంతమైన పాట. చాలా సందర్భాల్లో కళ కోసమా, కళ ప్రజల కోసమా అనే ఒక చర్చ చాలా సందర్భాల్లో జరిగింది. చివరికి పెద్దలందరూ కలిసి కళ కోసం కాదు, కళ ప్రజల కోసమే అని చెప్పి తేల్చారు. శాస్త్రి గారు అదే మాటని ఎంత అందంగా రాశారంటే, బాణీలో ప్రజాధనం కాని కళా విలాసం, ప్రయోజనం లేని వృధా వికాసం అని రాశారు. కాబట్టి నాగవైష్ణవి, నీ కళ కూడా నీ కోసం కాదు, నీ గాన కళ తెలుగు ప్రజానీకం కోసం, తెలుగు లోకం కోసం. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణాలు 2 అత్యద్భుతంగా పాడావు. పల్లవిలో ఒక చోట నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చరణాలు మాత్రం చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాగవైష్ణవి, నమస్తే సార్. నమస్తే. నువ్వు పాడుతుంటే అదే నేను సునీత గారికి చెప్పాను, ఐ థింక్ వీ కెన్ డిక్లేర్ దట్ నాగవైష్ణవి ఈస్ ఎ ప్రాడిజీ. ఎందుకంటే ఫర్ యువర్ ఏజ్ ఇలాంటి పాటల్ని ఎంపిక చేసుకుని ఇంత క్లారిటీతో పాడడం, ఎస్పెషలీ ఈ సాంగ్ లో దెర్ ఇస్ అ ఆక్టివ్ జంప్. నేనే రే రే అలా ఒక ఫుల్ ఆక్టివ్ స్వరాలు పెట్టి పాడితే తెలుస్తుంది. అలా 1 ఆక్టివ్ జంప్ ఉంది. రే రే ఏ రాగం తెలుసా ఇది? హంసధ్వని సార్. వెరీ గుడ్. హంసధ్వని ఆరోహణ అవరోహణం తెలుసా నీకు? సరి గ ప ని సా సా ని ప గ రి సా. ఆహాహా. ఇప్పుడు ఊరికే ఇట్స్ ఎ స్మాల్ ఎక్స్ప్లోరేషన్ అంతే. నేను పాడింది అలాగే పాడు. తదరన్నా 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 గరి నీ పా వా నాగవైష్ణవి సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సమాజంలో ఏమైనా సమస్య ఉంది అంటే ఆ సమస్యని ఎంత చక్కగా పాయింట్ ఎక్కడా మిస్ అవ్వకుండా, స్త్రీకి ఉన్నటువంటి వాల్యూస్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు, వీక్నెసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సమస్యాత్మకమైన ధోరణి సినిమాల్లో ఎంత కన్విన్సింగ్ గా చూపించిన తెలుగు, తమిళ్ అంటే సౌత్ ఇండియన్ దర్శకుల్లో, అలా అనుకుంటే ఇండియన్ సినిమాకి సంబంధించిన దర్శకుల్లో బాలచంద్ర గారు ముందు వరుసలో ఉండేటటువంటి అత్యద్భుతమైన దర్శకులు. వారు మన తెలుగులో కూడా సినిమాలు తీయటం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను ఆల్వేస్. ఎందుకంటే ఆయన టచ్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ఎవరు కల్లో కూడా ఊహించరు. ఎప్పుడు ఏంటంటే మనం అందరం ఓకే వీళ్ళేమన్నా అనుకుంటారేమో, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, మనం సమాజంలో ఉన్నటువంటి ఒక ఇష్యూ గురించి మాట్లాడుతుంటే అందరినీ కన్విన్స్ చేయాలి అన్న ధోరణితో ఉంటారు. కానీ హీఈస్ ద ఓన్లీ డైరెక్టర్. నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని వారి సినిమాలకి, వారి చిత్రాల్లో ఉండేటటువంటి పాటలకి. అందున ఈ పాట అంటే అది ఒక ఇమోషన్తో కూడినటువంటి మెలడీ. ఇది పాడుతుంటే అందులో ఒక మంచి ఉత్సాహం ఉంది అండ్ ఉత్తేజపరిచేటటువంటి సాహిత్యం ఉంది, అత్యద్భుతమైన సంగీతం ఉంది, దానిలోనే స్టోరీ కూడా ఉంది. దట్స్ బాలచంద్ర గారి మరో ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే పాట ద్వారా ఆయన స్టోరీ చెప్పేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. అండ్ నువ్వు పాడుతూ ఉంటే నాకు మనసు ఎంత పులకరించిపోయిందో చెప్పలేను నాగవైష్ణవి. ఎప్పుడు కూడా తల్లి నువ్వు చాలా ఎంజాయ్ చేస్తూ పాడతావు. ఇవాళ చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది నీలో, అత్యద్భుతంగా ఉంది. Thank you, ma'am. You are the best thing that had happened in Bharata Diyaga. Thank you, ma'am. ఆ శృతి ఇంకొంచెం ఒక హాఫ్ నోట్ పెంచుంటే బాగుండేమో అని నా ఉద్దేశం. ట్రై చేద్దామా ఒకసారి? ఓకే సార్. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే
చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఇదే హైయెస్ట్ నోట్ నాకు తెలిసి ఈ పాటలో. నువ్వు ఇంత ఈజీగా పాడావు, ఎందుకు శృతి తగ్గించి పాడావు? ఒకవేళ మరీ హై పిచ్ అయితే ఫ్లాట్ అవుతుందని. ఫ్లాట్ అయ్యేది ఏ శృతిలోనైనా ఫ్లాట్ అవ్వచ్చు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి దయచేసి అందరు బయటపడండి. ఓకే, ఒక కంపోజిషన్ అంటూ ఒకటి జరిగితే సినిమా పాటలకి దానికి ఒక కారణం ఉంది. సో ఆ కారణం మీరు మెయింటైన్ చేయాలి. మీ 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 వయసుకి ఒరిజినల్ శృతిలో పాడటం అన్నది కష్టమే, కరెక్టే. అయినా ఎంత వీలవుతుందో, ఎంత కంఫర్ట్ జోన్లో ఎంత పుష్ చేయగలుగుతారో అది ట్రై చేయండి. ఓకే, మరీ ఇంత ఇంకొంచెం బ్రైట్గా వచ్చి ఉంటుందేమో నా ఉద్దేశం. ఈ పర్ఫార్మెన్స్ కూడా బీన్ ఈవెన్ బెటర్ ఇఫ్ యూ హ్యాడ్ సాంగ్ ఇన్ దిస్ శృతి. ఇది ఇప్పుడు ఏం శృతి ఇచ్చావు నువ్వు? ఏలో పాడుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రియలీ నైస్. ఓకే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్.